మార్నింగ్ చిల్డ్రన్. మీకు ఈరోజు నెప్ట్యూన్ గురించి చెప్పబోతున్నాను. నెప్ట్యూన్ అనేది ఏంటి? ఒక గ్రహం. మనకేముంటుంది? గ్రహాలు ఉంటాయి. ఇన్ని రోజు మీరు సోలార్ సిస్టమ్ అంటే, సోలార్ సిస్టమ్ అంటే ఏంటి? సౌర కుటుంబం. సౌర కుటుంబం అంటే సూర్యుడితో పాటు ఉన్నటువంటి వాటిని సౌర కుటుంబం అంటారు. దాన్నే మనం ఇంగ్లీష్‌లో సోలార్ సిస్టమ్ అంటున్నాం. అందులో మనము ఒక్కొక్క ప్లానెట్ గురించి, ఒక్కొక్క గ్రహం గురించి తెలుసుకున్నాం అన్నమాట. ఆ గ్రహంలో ఈరోజు మనము నెప్ట్యూన్ గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట. ఈ నెప్ట్యూన్ అనేది ఏంటి? మనకి దీన్ని బ్లూ ప్లానెట్ అని కూడా అంటారు. ఓకేనా? దీని గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం. ఓకేనా? ఓకే. చిల్డ్రన్, సోలార్ సిస్టమ్ అంటే చెప్పుకున్నాం కదా ఇందాక, సౌర కుటుంబం అని అంటారు దీన్ని. ఇందులో ఏంటి? నెప్ట్యూన్ గురించి నేర్చుకుంటున్నాము. ఇది చివరి గ్రహం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్లో మనము ఏంటో నెప్ట్యూన్ గురించి, ఏంటి విశేషాలు, ఎలా ఇది ఉంటుంది అని మొత్తం విషయాలు తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే మ్యామ్. నెక్స్ట్ నెప్ట్యూన్ అనేది సూర్యుని నుండి 8వ మరియు అత్యంత దూరంలో, అంటే చాలా దూరంలో ఉన్నటువంటి గ్రహం. ఇది సౌర వ్యవస్థలో వ్యాసం ద్వారా 4వ అతిపెద్ద గ్రహం. అంటే ఏంటి? సౌర వ్యవస్థలో అంటే సోలార్ సిస్టంలో రౌండ్ దీనిక ఏదైతే ఉంటుందో అది 4వ గ్రహంగా ఉంటుంది. అంటే నాలుగింటిలో ఇది ఒకటి, ప్రతి నాలుగింటిలో ఒకటి ఉంటుంది. 3వ అత్యంత భారీ గ్రహము, మరి దట్టమైనటువంటి గ్రహం. చెప్పాను కదా, ప్లానెట్ ని మనము గ్రహం అంటాము. ఇది అత్యంత భారీ, చాలా పెద్దదైనటువంటి గ్రహము, మరియు అది చాలా దట్టంగా ఉంటుందట. నెక్స్ట్ మ్యామ్. ఇది భూమి యొక్క ద్రవ్యరాశికి 17 రెట్లు ఎక్కువ. దాని జంట మరియు యురేనస్ కంటే కొంచెం ఎక్కువ. ఏంటిది? భూమి కంటే 17 రెట్లు, అంటే 17 టైమ్స్ ఎక్కువగా ఉంటుందట. దాని ఏంటి? దగ్గరే ఉన్నటువంటి యురేనస్ అనేటటువంటి గ్రహానికి కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. సూర్యుని నుండి భూమికి 30 రెట్లు ఎక్కువ. రెట్లు అంటే టైమ్స్ అన్నమాట. 30 టైమ్స్ సూర్యుడైతే ఎంత దూరంలో ఉంటాడో దానికంటే 30 టైమ్స్ ఎక్కువ దూరంలో ఉంటుంది. నెప్ట్యూన్ సౌర వ్యవస్థలో కంటికి కనిపించని ఏకైక గ్రహము. అంటే ఈ సోలార్ సిస్టంలో మనకు కనిపించినటువంటి అన్ని ప్లానెట్స్ కనిపిస్తుంటాయంట, కానీ ఇది మాత్రము కనిపించనంత దూరంలో ఉంటుందట. దీన్ని 1846లో కనుగొన్నప్పటి నుండి 2011లో నెప్ట్యూన్ తన మొదటి 125 సంవత్సరాల కక్షను పూర్తి చేసింది. ఇది 1846లో దీన్ని కనుగొన్నారు. కానీ అది 2011లో ఒక్కసారి తన 165 సంవత్సరాల కక్షను అంటే దాని మొత్తము ఆర్బిట్ చుట్టూ తిరుగుతుంది కదా తన కక్షలో, అది ఏంటట, ఒక 160 సంవత్సరాలకు ఒకసారి తన కక్షను పూర్తి చేసిందట. ఇది మంచు దిగ్గజం నెప్ట్యూన్ తన గణిత గణనల ద్వారా కనుగొనబడినటువంటి గ్రహం అన్నమాట. ఎవరు గణిత గణనల ద్వారా అంటే ఈ మ్యాథమెటిక్స్ దాని నుంచి గణించేసి దాని నుంచి తీసుకున్నారనమాట. ఉర్బేన్ లే వెరియర్ చేసినటువంటి అంచనాలను ఉపయోగించి జోహార్ గన్లే 1846లో ఈ గ్రహాన్ని కనుగొన్నాడు. ఈ నెప్ట్యూన్ అనే గ్రహాన్ని ఎవరు కనుగొన్నాడు? జోహార్ గన్లే అనేటటువంటి ఒక శాస్త్రవేత్త 1846లో కనుగొన్నాడు. లే వెరియర్ సూచించినట్లుగా నీలం సముద్రం వంటి రంగు కారణంగా ఈ గ్రహానికి సముద్రపు రోమన్ దేవుడు అని పేరు పెట్టారు. ఏంటట, ఇది నీలం రంగులో ఉంటుంది కాబట్టి. ఇది ఎందుకు నీలం రంగులో ఉంటుంది? సముద్రం నీలం రంగులో ఉండడం వల్ల ఈ గ్రహం కూడా అలాగే కనిపిస్తుంది కాబట్టి రోమన్ దేవుడు అనేటటువంటి పేరు పెట్టారు ఈ గ్రహానికి. దేనికి? నెప్ట్యూన్ గ్రహానికి ఆ పేరును పెట్టారు. ఇది 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఆకర్షణ శక్తి ఈ మంచు దిగ్గజంగా మారడానికి
వాయువు మరిని ధూళిని లాగినప్పుడు మిగిలిన సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు నెప్ట్యూన్ ఈ రూపాన్ని పొందింది. ఇది ఎట్లా ఏర్పడింది అంటే 4.5 బిలియన్ సంవత్సరాల క్రితము గురుత్వాకర్షణ శక్తి ద్వారా మంచు మొత్తం ఒక ఏం మారిందట? గడ్డలాగా మారిందట. ఆ మంచు మరియు వాయువు 2 కలిసి ఆ ధూళిని కలిగినప్పుడు ఒక సౌర వ్యవస్థలో ఏర్పడినటువంటి గ్రహము ఈ నెప్ట్యూన్. ఇలా నిర్మించబడిందనమాట నెప్ట్యూన్. మంచు, గాలి మరియు దుమ్ము కలిసి ఇది ఏర్పడిందని చెప్తున్నారనమాట. దాని పొడుగు ఉన్న యురేనస్ వలె నెప్ట్యూన్ సూర్యుడికి దగ్గరగా ఏర్పడి 4 బిలియన్ సంవత్సరాల క్రితం బాహ్య సౌర వ్యవస్థకు తరలించబడింది. ఏంటి దాని వరుసలో ఉన్నటువంటి యురేనస్ లాగానే నెప్ట్యూన్ కూడా సూర్యుడికి దగ్గరగా ఏర్పడిన తర్వాత 4 బిలియన్ సంవత్సరాల తర్వాత సౌర వ్యవస్థ కొన్ని సంవత్సరాలు 4 బిలియన్ సంవత్సరాల తర్వాత ఈ సౌర వ్యవస్థలో చేరబడింది. అంటే ఈ యొక్క గ్రహాలలో ఈ నెప్ట్యూన్ని చేర్చారనమాట. ఈ నెప్ట్యూన్‌లో ఎట్లా వాతావరణము, వెదర్ ఎట్లా ఉంటుంది అట్మాస్ఫియర్ అంటే, వాతావరణం ఎక్కువ హైడ్రోజన్ మరియు హీలియంతో కొద్ది మిథేల్‌తో రూపొందించబడింది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము ఎక్కువగా అందులో హైడ్రోజన్ ఉంటుంది మరియు హీలియం ఉంటుంది. కొద్దిగా మిథేల్ కూడా ఆ వాయువులో అక్కడ ఉన్నటువంటి ఎయిర్‌లో కలిసి ఉంటుందన్నమాట. నెప్ట్యూన్ పొడుగున ఉన్న యురేనస్ వంటి వాతావరణ మిథేల్ కారణంగా నీలం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ నెప్ట్యూన్ గ్రహం ఎట్లా ఉంటుంది? పొరుగున ఉన్నటువంటి అంటే పక్కనే ఉన్నటువంటి యురేనస్ లాంటి వాతావరణ మిథేల్ కారణంగా దాంట్లో వచ్చేటటువంటి మిథేల్ కారణంగా నీలము మరియు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అయితే నెప్ట్యూన్ మరింత స్పష్టమైన ప్రకాశవంతమైన నీలం రంగులో ఉంటుంది. కానీ యురేనస్ కంటే నీలం రంగులో ఎక్కువగా ఈ నెప్ట్యూన్ చాలా బ్రైట్ బ్లూ కలర్‌లో ఉంటుందట. కాబట్టి ఎక్కువగా తీవ్రమైనటువంటి రంగును కలిగి ఉంటుంది. నెప్ట్యూన్ మన సౌర వ్యవస్థ యొక్క అత్యంత గాలుల్లో కూడినటువంటి ప్రపంచము. ఈ నెప్ట్యూన్ అనేది ఏంటట? ఈ సౌర వ్యవస్థ సోలార్ సిస్టమ్‌లో ఎక్కువ గాలులు ఉంటాయట. ఈ సోలార్ సిస్టమ్‌లో ఉన్నటువంటి ప్లానెట్స్‌లో అన్నిట్లో కన్నా నెప్ట్యూన్‌లో ఎక్కువగా ఏముంటుంది? గాలులు ఉంటాయి. సూర్యుని నుండి చాలా దూరంగా ఉంటుంది. మరియు తక్కువ శక్తి ఇన్పుట్ ఉన్నప్పటికీ నెప్ట్యూన్ యొక్క గాలులు బృహస్పతి కంటే 3 రెట్లు ఎక్కువ, భూమి కంటే 9 రెట్లు ఎక్కువగా బలంగా ఉంటాయి. ఇదేంటి బృహస్పతి కన్నా ఇంకా బృహస్పతి గ్రహం ఉంటుంది గదా! దానికన్నా అలాగే భూమి కన్నా ఎక్కువగా 3 టైమ్స్ ఎక్కువగా 3 రెట్లు ఎక్కువగా ఉంటాయి. భూమి కంటే ఏమో 9 రెట్లు ఎక్కువగా ఇక్కడున్నటువంటి గాలులు విస్తరిస్తూ ఉంటాయన్నమాట. ఈ గాలులు గంటకు 1200 మైళ్ళు కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గ్రహం అంతటా ఘనీభవించిన మిథేల్ మేఘాలను కొట్టాయి. ఇవి ఏం చేశాయట? గంటకు 1200 మైళ్ళ కిలోమీటర్లలో వ్యాపించి మొత్తం గ్రహం అంతా కూడా వ్యాపించి మేఘాలను మేఘాలంటే క్లౌడ్స్ అన్నమాట. క్లౌడ్స్‌ని తగులుతా ఉంటాయట. 1989లో నెప్ట్యూన్ యొక్క దక్షిణ అర్ధగోళంలో గ్రీన్ డార్క్ స్పాట్ అని పిలువబడే పెద్ద ఓవల్ ఆకారపు తుఫాను మొత్తం భూమిని కలిగి ఉండేంత పెద్దది. ఆ తుఫాను అప్పటి నుండి అదృశ్యమైంది. కానీ కొత్త గ్రహం యొక్క వివిధ భాగాలలో కనిపించాయి. 1989లో ఏం జరిగిందంట? నెప్ట్యూన్ యొక్క దక్షిణ అర్ధగోళంలో దక్షిణ అంటే సౌత్ సైడ్ అన్నమాట. గ్రేట్ డార్క్ స్పాట్ అనే పిలువబడే ఒక పెద్ద ఓవల్ ఆకారం అంటే ఓవల్ షేప్‌లో ఉండేటటువంటి తుఫాను ఏర్పడిందట. అదేంటట? భూమిని కలిగి ఉండేంత పెద్దది. మొత్తం భూమిని కూడా ఆక్రమించేంత పెద్దదట. అప్పటి నుండి అదృశ్యమైపోయింది. అప్పటినుంచి గ్రహము అదృశ్యమైపోయింది. కానీ కొన్ని కొన్ని భాగాలలో కనిపిస్తా ఉందట. ఈ నెప్ట్యూన్ యొక్క వలయాలంటే రింగ్స్ అన్నమాట. ఎట్లా ఉంటాయనేది తెలుసుకుందాం. ఇవి 6 వలయాలు ఉంటాయి. దీని చుట్టూ 6 వలయాలు 6 రింగ్స్ ఉంటాయన్నమాట. నెప్ట్యూన్ యొక్క వలయాలు చాలా చీకటి పదార్థాలతో తయారు చేయబడ్డాయి. అంటే బ్లాక్‌గా, నల్లగా ఉండేటటువంటి పదార్థాలతో తయారు చేయబడ్డాయి. రేడియేషన్ ద్వారా ప్రాసెస్ చేయబడిన కర్బన సమ్మేళనాలు. ఇవన్నీ ఏంటంటే రేడియేషన్ ద్వారా అవన్నీ కూడా కలపబడి అట్లా నలుపు రంగులో ఉన్నాయట. దీని చుట్టూ 6 వలయాలు ఉంటాయి అని చెప్తున్నాడన్నమాట.
ఓకే. ఇప్పుడు నెప్ట్యూన్ గురించి తెలుసుకున్నాం గదా! దాని గురించి ఒక వీడియో చూద్దాం. దాంట్లో ఉన్నటువంటివన్నీ గూడా విషయాలన్నీ కలిపి ఒక వీడియో ద్వారా మనము చూద్దాం. Neptune, the eighth and farthest known planet from the Sun, is the fourth largest planet in the solar system. Neptune is the densest of all the gas giants, and so even though it is slightly smaller than Uranus, Neptune is more massive. Like its near twin Uranus, Neptune is made mostly of hydrogen and helium, with traces of other materials and ices like water, ammonia, and methane. Because of this, Neptune, like Uranus, is sometimes referred to as an ice giant. While Uranus has a hazy, mostly unremarkable atmosphere, Neptune has active and easily visible weather patterns, which gives it a more distinctive appearance. Like Uranus, Neptune has methane in its atmosphere, which gives it a blue color. However, Neptune appears a darker blue than Uranus, and scientists are not sure why. When the Voyager 2 spacecraft flew by Neptune in 1989, the planet had a great dark spot, much like the Great Red Spot on Jupiter, but by 1994, the spot had disappeared completely. Neptune has the strongest winds of any planet in the solar system, with speeds recorded as high as 1,300 miles or 2,100 kilometers per hour. Neptune is also one of the coldest places in the solar system, with atmospheric temperatures of about -360 Fahrenheit or -218 degrees Celsius. Neptune was the first planet to be discovered through mathematical predictions instead of being seen, as it is too faint to be observed with the unaided eye. As early as 1821, astronomers noticed that Uranus's orbit was behaving in a way that could best be explained by the gravity of another planet tugging on it. In 1843, John Couch Adams calculated where the orbit of this mysterious eighth planet would be, but nothing came of it. 3 years later, in 1846, French mathematician Urbain Le Verrier made his own calculations and convinced German astronomer Johann Gottfried Galle to search for the undiscovered planet, which he spotted on September 23, 1846. The newly discovered planet was called Neptune, after the Roman god of the sea, probably because of its deep blue color. A name from Roman mythology was chosen to match the names of the other planets. Neptune is nearly 2.8 billion miles or 4.5 billion kilometers from the Sun. Because it is so far, it takes an incredibly long time to complete one orbit, almost 165 years. From the time it was discovered in 1846, Neptune did not complete a full orbit until 2011, and it will not complete its next orbit until 2176, the 400th birthday of the United States. Another interesting fact about Neptune's orbit is the way it intersects with Pluto's orbit. Because Pluto's orbit is so irregular, it crosses inside of Neptune's path for 20 years of every 248. Between 1979 and 1999, Pluto was actually closer to the Sun than Neptune, something that won't happen again for more than 200 years. Neptune has a system of 6 known rings, although they are so faint that they were not discovered until 1968. Neptune's rings are unusual in that they are not smooth and even like the rings of other planets, but are instead distributed in uneven clumps of dust and ice. There are 14 known moons orbiting Neptune. Only the largest moon, Triton, is large enough to be round. The rest are irregular in shape. Only one spacecraft has visited Neptune, Voyager 2, which passed the planet in 1989. Neptune was the final objective for the Voyager probe
and it passed extremely close to the planet. Voyager 2 discovered 5 of Neptune's moons, 4 of its rings, and took photos of the Great Dark Spot. It also made some detailed observations of the largest moon, Triton, before continuing on its path out of the solar system. Distant and mysterious, Neptune may still hold many discoveries for the scientists of the future. I hope you enjoyed learning about Neptune, the last planet. Goodbye till next time. థ్యాంక్ యూ చిల్డ్రన్. థ్యాంక్ యూ మ్యామ్. తెలుసుకున్నారు కదా నెప్ట్యూన్ గురించి. ఓకేనా? థ్యాంక్ యూ.